అంటే అంటే ఒక నిమిషం అండి, మీరు అనేది ఏంటి? అనిల్ గారి నియోజకవర్గంలో అనిల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక దోపిడీ జరిగిందంటారా? ఇప్పుడు చర్చ అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారు ఇంకో రోజు పెడదాం, దాని మీద రమ్మని నేను మాట్లాడతాను. ఆయన నవ్వు వస్తుందంటే చెప్తాను నేను. ఒక నిమిషం ఆగండి. మీరు వారి మీద ఆరోపణ చేసినప్పుడు వారిని మనం మాట్లాడే సమయం ఇవ్వాలి. ఆగండి ఒక నిమిషం. గాదే గారు ఇవాళ డిబేట్ కన్ఫర్మ్ అవుతాం సార్, డిబేట్ కన్ఫర్మ్ అవుతాం. ఇవాళ మేము బాధ్యత కలిగినటువంటి పార్టీలుగా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రతిదీ కూడా వేచి చూసి ప్రతిదీ జవాబుదారితనం అనుకుంటాం. మేము ప్రజలకు జవాబుదారితనం కాబట్టే మేము వాళ్ళు రోడ్డు మీదకి రాగానే మేము రోడ్డు మీదకి రాము. రోడ్డు మీదకి ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు పోషించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. మిమ్మల్ని కూడా ప్రశ్నించమంటున్నాం. మీరు ఏం ప్రశ్నిస్తున్నారు? మీరు దేని గురించి ప్రశ్నించారు? మీరు ఇందాకన్నారు మీరు మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు, రండి ఈ పలానా హామీని మీరు ఈ టైంలో నెరవేర్చలేదు అని మీరు రోడ్డు మీదకి రండి. అవి చేస్తున్నారు మీరు, అవి చేయట్లేదు కదా మీరు. ఏదో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ శవం. నిన్న కర్నూలుకు పోయారు హెలికాప్టర్ వేసుకుని. ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు గతంలో ఎప్పుడైనా సరే ఒక నాయకుడు హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఒక గ్రౌండ్ లో పెడితే హెలికాప్టర్ మీదకి జనం వెళ్ళినటువంటి సందర్భం ఏనాడైనా ఉందా? నిన్న ఎందుకు జరిగింది?